హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎల్లమ్మ. సో ఈ మూవీకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ జనాల, అంటే వాళ్ళ హృదయాలలో. సో కానీ ఈ మూవీకి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అది 2025లో అనుకుంటాను భయ్య, 2025 2026లోనూ ఉంది. ఒకసారి కామెంట్ చేయండి, అంటే ఆ డేట్ కరెక్ట్గా క్లారిటీ లేదు, కానీ ఆ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్లో డిఎస్పి గారు హీరోగా చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. అండ్ అంతకుముందు ఒక టాక్ వచ్చింది, ఆ టాక్ అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు మూవీ టీం. అండ్ ఈ మూవీకి దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ మన యాక్టర్ వేణు గారు ఉన్నారు కదా, వేణు ఎల్లండి అనుకుంటాను, ఎల్లండి. సో ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు, ఫస్ట్ బలగం మూవీ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. సో అదే డైరెక్టర్ తోటి ఆయన మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నారు. స్టోరీ డెవలప్మెంట్ అండ్ స్టోరీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒక మంచి స్టోరీతో వస్తాను తప్పకుండా అని చెప్పి మనకి ఇప్పుడు ఎల్లమ్మ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆయన ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఎల్లమ్మ మూవీకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు భయ్య. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే ఒక జాతరకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. సో ఆ వీడియో ఎలా ఉందంటే పోనకాలే. నాకు తెలిసి మేబీ ఆ మ్యూజిక్ అంతా కూడా మన డిఎస్పి గారు కంపోజ్ చేసి ఉంటారు, ఎందుకంటే చాలా మూవీస్లో ఆయన ప్యాటర్న్ ఆ విధంగానే ఉంటుంది, అలా కనపడ్డది కూడా నాకు. సో ఆయన ఏంట్రా అంటే ఆ వీడియో క్లిప్ ఒక ఊరు ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ బోర్డు వేముల్లవాడ సంథింగ్ ఏదో పేరు, ఆ ఊరి పేరు. ఆ ఊరి దగ్గర నుంచి తను లోపలికి వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లోపలికి వెళ్తాడు అనమాట. ఎందుకురా అంటే ఆ ఊరు మన డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ తండ్రి, ఆయన చనిపోయారు కదా, ఆయన పుట్టిన ఊరు అనమాట అది. ఆ ఊరిలోనే ఆ షూటింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎల్లమ్మ మూవీ షూట్ అక్కడే జరుగుతుంది. సో దానికోసమే నేను మ్యాక్సిమం ఆ మూవీలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాను. నాకు అంతకుముందు థాట్స్ ఉండే చేయాలని. సో ఇంకా ఏ అవకాశం అంటే ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నాను, ఏదైనా అవకాశం వస్తే చేద్దామనేసి. సో ఎల్లమ్మ మూవీ అవకాశం నాకు వచ్చింది. సో నేను చేస్తున్నాను అని చెప్పేసి స్వయంగా ఆయనే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంటే సో ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఎందుకంటే ఈ జాతర ఎపిసోడ్ అనేది వాళ్ళు నాకు తెలిసి మూవీ షూటింగ్లోనే ఒక భాగంగా చేశారు. ఆ సిచ్యువేషన్లో అంటే డిఎస్పి గారు అలా వెళ్ళినట్టు, ట్రావెల్ చేసినట్టు, ఆ ఊర్లోకి వెళ్ళినట్టు, అంటే వాళ్ళ గ్రామ దేవతను మొక్కుతున్నట్టు ఇవన్నీ చూపించారనమాట ఆ వీడియో క్లిప్లో. సో దానికోసమే పర్టికులర్గా మళ్ళీ క్లియర్గా ఆయన చెప్పారు, మా తండ్రి జన్మస్థానం ఇదే కాబట్టి నేను ఇక్కడే, అంటే మా నాన్నగారు ఇక్కడే పుట్టారు కాబట్టి నేను దానికోసమే మ్యాక్సిమం ఈ సినిమాకి నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా మళ్ళీ మనకి ఎల్లమ్మ మూవీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి దిల్ రాజు గారు ఒక ఇంటి ఇచ్చేశారు. వేణు గారు కానీ అండ్ దిల్ రాజు గారు కానీ మూవీ స్టార్ట్ అయిపోయింది, ఇక రెడీగా ఉండండి, పోనకాలు లోడింగ్ అన్నట్టు. అంటే ఇది నాకు తెలిసి ఏదో ఒక పెద్ద హిట్ కొట్టబోతుంది భయ, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో వేణు గారికి ప్రత్యేకంగా. దిల్ రాజు గారు అంటే ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, ఆయన గేమ్ చేంజర్ కూడా చేశారు రీసెంట్గా. సో ఆయన చేస్తూ ఉన్నారు, కానీ వేణు గారికి అయితే బాగా గ్యాప్ వచ్చింది. ఆయన చెప్పారు, నేను అంటే మంచి స్టాండర్డ్ స్క్రిప్ట్ అయితే తయారు చేస్తున్నాను, దానికోసం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి పలు రకాల ఇంటర్వ్యూస్లో మాట్లాడారు. అంటే ఆయన కాన్ఫిడెంట్. అండ్ ఇప్పుడు డిఎస్పి గారు కూడా ప్రమోషన్లో భాగంగా ప్రతిదీ చేసుకుంటూ పోతున్నారు. ఆయన మూవీ స్టార్ట్ చేసాం, అండ్ గ్లిమ్స్ స్టార్ట్ చేసాం అనేసి ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఏదో కొంచెం గట్టిగా కొత్తగా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం, ఓవరాల్గా మూవీ రిలీజ్ అవ్వడానికి ఈ ఇయర్లోనే రిలీజ్ అవ్వాలి మరి సినిమా, ఎందుకంటే విజువల్స్ కానీ గ్రాఫిక్ కానీ అంత ఇదిగా ఉండవు కాబట్టి మూవీ ఈ ఇయర్లోనే రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయితేనే కొంచెం ఇంపాక్టబుల్గా ఉంటుందనేసి నా అభిప్రాయం. నేను అనుకుంటున్నాను ఈ ఇయర్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి. అఫీషియల్గా అయితే ఇంకా ఏం అనౌన్స్మెంట్ రాలేదు. ఇంకా మేబీ నాకు తెలిసి ఒక 6-7 monthsే ఉంది ఈ ఇయర్. తర్వాత మళ్ళీ 2027 స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకవేళ అప్పుడు వచ్చింది అనుకోండి, ఒకవేళ చిన్న సినిమా బాగున్నా కూడా పెద్ద సినిమాలు తొక్కేస్తాయి. అంటే దాని ముందు ఇవి నడవలేవు. ఒకవేళ బాగుండి నడిచిందంటే గాడ్ ఈజ్ గ్రేట్ అనుకోవాలి ఇంకా అది. సో నాకైతే ఎల్లమ్మ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2026లో రిలీజ్ అయితే బాగుండని నా అభిప్రాయం. సో మీరేమంటారు? అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రో మా ఊరు కూడా అదే బ్రో అనేసి. ఆ వీడియో కింద కామెంట్ చూశాను, చేస్తూ ఉన్నారు. సో
ఆ మూవీ అంటే వాళ్ళ ఊరు అది అయింది అనుకోండి, ఆ మూవీ షూటింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు చూసి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇది గైస్ ఇవాల్టి ఎల్లమ్మ మూవీకి సంబంధించిన అప్డేట్ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.